Hello students, today I am going to start a new topic, that is the projection of solids. Okay, so projection of solids సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఎందుకు తెలుసుకుందాం. ఓకేనా, మీరు జాగ్రత్తగా వినండి. ఈ ఇంట్రడక్షన్ మీరు జాగ్రత్తగా వింటే సో మీరు ఏ ప్రాబ్లం చేయగలిగే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో హియర్ వీ హ్యావ్ ది projection of solids. First we have to start the introduction. ఓకే, సో ఫస్ట్ అసలు సాలిడ్స్ అంటే ఏంది, మన ప్లేన్కి సాలిడ్స్ డిఫరెన్స్ ఏంటంటే, సో సాలిడ్ ఈజ్ ద 3-dimensional ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ లెంత్, విడ్త్ అండ్ హైట్. ఓకే, వేరాజ్ ఇన్ ద ప్లేన్స్, అదే మనం ప్లేన్స్ తీసుకున్నట్టే లెంత్ అండ్ విడ్త్ మాత్రమే ఉంటుంది. సో సాలిడ్స్కి వచ్చేసరికి మనకి లెంత్, విడ్త్ అండ్ హైట్ కూడా ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనకి మెయిన్స్ ఫస్ట్ ఫర్ క్లాసిఫికేషన్. ఓకే, సో సాలిడ్ అంటే డెఫినేషన్ రాస్తాను చూడండి. It's a three-dimensional object which has length, width and breadth కూడా అంటారు, లేదా height. ఓకేనా, సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద సాలిడ్స్. ఓకే, సో నెక్స్ట్ మనకి మెయిన్ క్లాసిఫికేషన్. ఓకే, సో మెయిన్ మనకి క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్టే మనకి మ్యాక్సిమం 5 types ఆఫ్ సాలిడ్స్ ఉన్నాయి. ఆ సాలిడ్స్ మనం ఎక్కువ డ్రా చేస్తాం. ఓకేనా, సో దాంట్లో ఫస్ట్ వన్, that is the cube. Okay, so next second one, pyramid. So next third one is the prism. Next the fourth one is cone, and the last fifth one is the cylinder. ఓకేనా, సో సిక్స్త్ వన్ ఇంకోటి ఉంది టెట్రాహైడ్రన్, బట్ అది మనకి సిలబస్లో లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనకి ఎగ్జామ్స్లో ఎప్పుడు ఎక్కువ ఆడాడు. ఓకేనా, సో ఈ 5 మాత్రం ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో రెండిట్లో కూడా మనకి సో ఇది చూసారా, కోన్ అండ్ సిలిండర్, ఈ రెండింటిని మనం సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్ అంటాం. ఎందుకు మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ క్యూబ్ అంటే ఐడియా ఉంది కదా మనకి. ఓకే, దిస్ ఈస్ ద క్యూబ్. ఓకేనా, సో క్యూబ్ అంటే మనకి ఆల్ సైడ్స్ ఆర్ సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద క్యూబ్. నెక్స్ట్ పిరమిడ్. సో పిరమిడ్ అనేది మనకి చాలా రకాల పిరమిడ్స్ ఉంటాయండి. సో మనకి యాక్చువల్గా ఇలా ఉంటుంది పిరమిడ్ అనేది. సో ఇలా ఉంటుంది, ఇది స్క్వేర్ పిరమిడ్. ఓకేనా, సో నెక్స్ట్ అలాగే ప్రిజం. సో ప్రిజం అంటే మనకి, సో పిరమిడ్కి ప్రిజం ఏంటంటే ఇక పిరమిడ్లో మనకి బేస్ ఒకటే ఉంటుంది. సో అపెక్స్ అనేది, దిస్ ఇస్ ద అపెక్స్. సో ఈ అపెక్స్ అనేది మనకి పాయింట్లా ఉంటుంది. ఓకేనా, అదే ప్రిజంకి వచ్చేసరికి 2 ఫేసెస్ ఉంటాయి. సో ఇలాగ మనకి 2 ఫేసెస్ ఉంటాయి. ఓకేనా, సో బాటమ్ ఆఫ్ ఫేస్ ఉంటుంది, పైన ఆఫ్ ఫేస్ ఉంది. దట్స్ ద ప్రిజం. నెక్స్ట్ కోన్కి వచ్చేసరికి ఇక్కడ రాస్తాను కోన్ అనేది. సో బేస్ అని మన సర్కిల్లో ఉంటుంది, పైన అపెక్స్లో ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద కోన్. అదే మనకి సిలిండర్కి వచ్చేసరికి పైన కింద మనకి సిలిండర్ సర్క్యులర్ షేప్ ఉంటుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ద మనకి మెయిన్ 5 types ఆఫ్ ద సాలిడ్స్. ఓకేనా, సో నెక్స్ట్ మేము దీంట్లో ఏంటంటే డైమెన్షనల్ పారామీటర్ అని చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఇంకో మాట ఏంటంటే మనకి క్యూబ్ అనేది ఒకటే ఉంటుంది, ఇక్కడ కోన్ అనేది ఒకటే ఉంటుంది, సిలిండర్ ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ పిరమిడ్ చూసారా, పిరమిడ్ కానీ ప్రిజం కానీ, సో ఇది బేస్ యొక్క స్ట్రక్చర్ని బట్టి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి దిస్ ఇస్ ద స్క్వేర్ పిరమిడ్, అదే మనకి పెంటగాన్ షేప్ ఉంటే పెంటగాన్ పిరమిడ్, హెక్సగాన్ ఉంటే హెక్సగాన్ పిరమిడ్. అలాగే ప్రిజం కూడా అంతే. సో కింద బేస్ స్క్వేర్ ఉంటే స్క్వేర్ ప్రిజం, పెంటగాన్ షేప్ ఉంటే పెంటగాన్ ప్రిజం,
అదే హెక్సగాన్ షేప్ ఉంటే హెక్సగాన్ ప్రిజం అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ మనకి దిస్ ఇస్ ద 1 అనుకోండి, దిస్ ఇస్ ద 2. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ డైమెన్షనల్ పారామీటర్ ఆఫ్ ది సాలిడ్స్. సో ఈ డైమెన్షనల్ పారామీటర్ ఆఫ్ ది సాలిడ్స్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సారీ ఓకే. సో లేదు సారీ. ఓకే, ఈ డైమెన్షనల్ పారామీటర్ చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతేనే మీరు సాలిడ్స్లో ప్రాబ్లం డ్రా చేయగలుగుతారు. ఓకేనా. సో డైమెన్షనల్ పారామీటర్ అంటే ఏంటంటే, సో ఈ ప్రెజెంట్ డయాగ్రామ్స్ ఉన్న, సో దీంట్లో కార్నర్ ఏది, ఎడ్జెస్ ఏది, సైడ్ ఏది, అండ్ సర్ఫేస్ ఏది, ఓకేనా, టాప్ బేస్ ఏది, బాటమ్ బేస్, సో ఇవన్నీ మనకి అర్థమైతేనే మన నెక్స్ట్ కండిషన్స్ మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకేనా. సో లెట్స్ సీ. సో డైమెన్షనల్ పారామీటర్స్ ఒకసారి చెప్తాను, చూడండి ఒకసారి. చూసారు కనబడుతుందా. సో ఇక్కడ ఏంటి మనకి, సో దిస్ ఇస్ ద క్యూబ్, దిస్ ఇస్ ద పిరమిడ్, అండ్ దిస్ ఇస్ ది ప్రిజమ్, అండ్ దిస్ ఇస్ ద కోర్, అండ్ దిస్ ఇస్ ద సిలిండర్. ఓకే, యాజ్ ప్రీవియస్లీ రఫ్గా డ్రా చేసి చూపించాను కదా. సో ఇవే. సో ఇక్కడ చూసారంటే ఫస్ట్ క్యూబ్కి వచ్చామంటే, సో ఇక్కడ మనకి 2 ఫేసెస్ ఉంటాయి. బాటమ్ ఫేస్ ఉంటుంది, టాప్ ఫేస్ ఉంటుంది. ఓకేనా. సో బాటమ్ ఫేస్, టాప్ ఫేస్ ఉంటుంది. ఓకే, ఇది ఉందో చూసారా, ఇవి ఈ సైడ్స్ కానీ ఎడ్జెస్ కానీ. ఓకేనా, దీన్ని సైడ్ కానీ అంటారు, అట్ ద సేమ్ టైం ఎడ్జెస్ అని కూడా అంటారు. ఓకే, సో బాటమ్ ఫేస్, సైడ్. సో నెక్స్ట్ ఈ పాయింట్స్, సో వీటిని కార్నర్స్ అంటారు. ఓకేనా. సో మన క్యూబ్కి ఏముంటుంది, టాప్ ఫేస్ ఉంటుంది, బాటమ్ ఫేస్ ఉంటుంది. ఓకే, ఈ సైడ్స్ కానీ ఎడ్జెస్ కానీ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కార్నర్స్ ఉంటాయి. ఓకే, అండ్ సర్ఫేస్, ఈ సైడ్ ఉంది చూసారా, సో ఇదంతా సర్ఫేస్. ఓకే, ఈ సైడ్. సో మనకి ఎంత క్యూబ్కి ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి, 1 2 3 4. సో 4 సైడ్స్ 4, అండ్ టాప్ 5, అండ్ బాటమ్ 1 6. సో టోటల్గా 6 సర్ఫేసెస్ ఉంటాయి. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ మనకి ఇది దిస్ ఇస్ ద పిరమిడ్. సో పిరమిడ్ చూసారంటే పిరమిడ్ కూడా అంతే. సో ఏముందో చూసారా, సో బాటమ్ ఇది స్క్వేర్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద స్క్వేర్ పిరమిడ్. ఓకేనా. సో ఇది మనకి సైడ్స్ కానీ ఎడ్జెస్ కానీ. ఓకే, ఈ కార్నర్స్, దీస్ ఆర్ ది కార్నర్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ హ్యాష్ చేస్తున్నాం చూడండి, రెడ్డింగ్తో లైన్స్ డ్రా చేస్తున్నాం. దిస్ ఇస్ ద సర్ఫేస్. ఓకే, దిస్ ఇస్ ద ఫేస్. ఓకేనా, ఫేస్ అంటారు, వన్ సైడ్ ఆఫ్ ది ఫేస్. అలాగే దీన్ని ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇంక్లినేషన్ లైన్స్. సో వీటిని ఇంక్లినేషన్ ఎడ్జెస్ కానీ స్లాంట్ ఎడ్జెస్ కానీ అంటారు. అర్థమైందా. సో ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఈ పాయింట్స్ అని 4 పాయింట్స్, దట్ ఇస్ ద కార్నర్స్, అండ్ దిస్ ఇస్ ద సైడ్స్ ఆర్ ఎడ్జెస్. ఓకే, ఈ పైన అపెక్స్, ఇది ఈ పాయింట్ ఉంది టాప్ పాయింట్, దీని అపెక్స్ కానీ ఆర్ వర్టెక్స్ కానీ అంటారు. ఓకేనా. సో ఆ పాయింట్ నుంచి బాటమ్ బేస్కి మనకి లైన్స్ జాయిన్ అయితే వాటిని స్లాంట్ ఎడ్జెస్ ఆర్ ఇంక్లినేషన్ ఎడ్జెస్ కూడా అంటారు. ఓకేనా. ఓకే, సో దిస్ ఇస్ ద ఫేస్. అదే మనకి ప్రిజమ్కి వచ్చారనుకోండి. సో ప్రిజమ్కి వచ్చినప్పుడు చూడండి, సో ప్రిజంలో ఏమవుతుంది, టాప్ ఫేస్ ఉంది, అట్ ది సేమ్ టైం బాటమ్. సో ఇక్కడ గ్రీనింగ్తో చూసారా, సో దిస్ ఇస్ ద టాప్ ఫేస్, బాటమ్ ఫేస్. సో 2 టాప్ ఫేస్ అండ్ బాటమ్ ఫేసెస్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ రెడ్డింగ్తో డ్రా చేస్తున్నాను, హ్యాషింగ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి సైడ్ ఫేస్. ఇది అంటే మామూలుగా యాక్చువల్ ప్రాబ్లం ఏమంటారంటే ఫేస్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి కానీ ప్యారలల్ టు విపి కానీ అలా అడుగుతూ ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ మనకి అలాగే వీటికి 4 సైడ్స్ ఉన్నాయి, వీటి సైడ్స్ కానీ ఎడ్జెస్ కానీ అంటారు. సో ఈ పాయింట్స్ వచ్చి మనకి కార్నర్స్. ఓకే, సో ఫస్ట్ మీకు అర్థం కావాలి ఇవి అర్థమైతే నెక్స్ట్ మనకి కండిషన్స్ అనేవి అర్థం అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. ఓకే, ఇక్కడ మనకి కోన్. ఓకే, కోన్కి వచ్చేసరికి బేస్ సర్కిల్ ఉంటుంది అనమాట. ఓకే, సర్క్యులర్ బేస్ ఉంటాయి, కోన్ కానీ సిలిండర్ కానీ సర్క్యులర్ బేస్ ఉంటాయి. సో టాప్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా అపెక్స్ అండ్ వర్టెక్స్. ఇది ఇక్కడ కూడా అంతే, ఈ పాయింట్ని మనం అపెక్స్ కానీ లేదా వర్టెక్స్ కానీ అంటాం. ఓకేనా. అంటే సిలిండర్ వచ్చేసరికి 2 ఫేసెస్ ఉంటాయి. సో అప్పర్ ఫేస్ ఇస్ ద సర్క్యులర్ ఫేస్, బాటమ్ ఇస్ ద సర్క్యులర్ ఫేస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది యాక్సిస్ పాయింట్, యాక్సిస్ లైన్. ఇది చూసారా, సో దిస్ ఇస్ ద యాక్సిస్ లైన్. సో దిస్ ఇస్ ది యాక్సిస్ లైన్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, సో ఈ లైన్స్ని మనం జనరేటర్స్ అంటాం. సో అంటే మన సర్కిల్ని 12 నెంబర్ ఆఫ్ పార్ట్స్ కానీ 8 నెంబర్ ఆఫ్ పార్ట్స్ కానీ డివైడ్ చేస్తాం. ఓకేనా. సో ఈచ్ పాయింట్ నుంచి మనకి అపెక్స్కి జాయిన్ అయ్యే లైన్స్ మనం జనరేటర్స్ అంటాం. ఓకేనా. సో ఈచ్ లైన్స్ మనం జనరేటర్స్ అంటాం. ఓకేనా. ఐ థింక్ యూ అండర్స్టాండ్, అర్థమైంది అనుకుంటాను. కానీ చూడండి,
ఇక్కడ క్యూబ్ అండ్ ప్రిజమ్. సో అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉంటాయి. సో క్యూబ్ అనేది మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రిజమ్కి వచ్చేసరికి ఏమంటారు, టాప్ అండ్ బాటమ్ ఈక్వల్గా ఉంటుంది. బట్ సైడ్స్ వచ్చేసి మనకి రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. అంటే డైమెన్షన్స్ మారుతూ ఉంటాయి, హైట్ అండ్ డైమెన్షన్స్ మారుతూ ఉంటాయి. బట్ క్యూబ్లో డైమెన్షన్స్ మారు. బట్ టాప్ బేస్ ఇక్కడ దీంట్లో బాటమ్ బేస్ ఉంటుంది. అలాగే ఇక్కడ దీంట్లో టాప్ బేస్ అండ్ బాటమ్ బేస్ ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా సైడ్ సర్ఫేస్ ఉంటుంది, దీంట్లో సైడ్ సర్ఫేస్ ఉంటుంది, దీంట్లో సైడ్ ఎడ్జెస్, సైడ్స్ కానీ ఎడ్జెస్ కానీ ఉంటాయి. సో దీంట్లో కూడా సైడ్స్ కానీ ఎడ్జెస్ కానీ ఉంటాయి, కార్నర్స్. సో ఇవన్నీ సేమ్ కామన్గానే ఉంటాయి. మీరు కొద్దిగా జాగ్రత్తగా చూడాల్సింది పిరమిడ్కి మాత్రమే. సో పిరమిడ్కి ఏంటంటే మనకి బాటమ్ బేస్ ఒకటి ఉంది, పైన అపెక్స్ కానీ వర్టెక్స్ కానీ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ కార్నర్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో బాటమ్ బేస్ యొక్క సైడ్స్ కానీ ఎడ్జెస్ కానీ ఆ బేసెస్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఫేస్ ఇది. ఓకేనా, 1 ట్రయాంగిల్ 3 పాయింట్స్ జాయిన్ చేసేది 3 ఫేస్ అనమాట. అదే మనకి అపెక్స్ అండ్ బాటమ్ కార్నర్స్ని జాయిన్ చేసే లైన్స్ ఉంటాయి చూసారా. సో ఆ లైన్స్ని మనం స్లాంట్ కానీ ఆర్ ఇంక్లినేషన్ ఎడ్జెస్ కానీ అంటాం. ఓకేనా. సో మనకి ఇక్కడ అదే సర్క్యులర్ కానీ కోన్ కానీ సిలిండర్ కానీ అయితే అపెక్స్ అండ్ బాటమ్ సర్కిల్ జాయిన్ చేసే లైన్స్ని జనరేటర్స్ అంటాం. ఇక్కడ టాప్ సర్కిల్ అండ్ బాటమ్ సర్కిల్ జాయిన్ చేసే లైన్స్ని జనరేటర్స్ అంటాం. సో మిడ్ పాయింట్ నుంచి ఒక లైన్ పాస్ అవుతుంది అప్ టు ద అపెక్స్కి వెళ్తే దట్ ఈస్ ద యాక్సిస్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ బేస్ ఉన్న సర్కిల్ని బేస్ సర్కిల్ అంటాం. ఓకేనా. ఐ థింక్ హోప్ అండర్స్టాండ్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అర్థం అవ్వాలి ముందు. సో ఏంది అర్థం అయితే మీకు నెక్స్ట్ అని చెప్పి కండిషనర్స్ అర్థం అవుతాయి. ఓకేనా. సో అర్థమైంది అనుకున్నాను. ఓకే, సో మీకు అర్థం కాదు కామెంట్ చేసి అడగండి. ఓకే ప్లీజ్. ఓకే, సో ఇక్కడ అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏం చూద్దాం. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ స్టెప్ టు సాల్వ్ ది ఫోర్త్ వన్. స్టెప్స్ టు solve problems in solids. Steps to solve problems in solids. ఓకే, సో మనం ప్రాబ్లమ్స్ అనే సాలిడ్స్తో సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ స్టెప్ చేయాలి, దాని తర్వాత ఏ స్టెప్ రాయాలి. ఓకేనా, అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. సో దాంట్లో నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా ద ట్రూ షేప్ ఆఫ్ ది సాలిడ్. సో ఫస్ట్ మనం ట్రూ షేప్ ఆఫ్ ది సాలిడ్ డ్రా చేయాలి. సో దాంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఓకేనా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ ఏం చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, కండిషన్ అంటే మీకు అర్థం చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ ప్రాబ్లం అనేది బేస్ ఆన్ ది హెచ్పి ఆర్ ఇంక్లినేషన్ విత్ ది హెచ్పి అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బేస్ అనేది ఏ స్క్వేర్ ప్రిజమ్ కానీ, ఏ స్క్వేర్ సిలిండర్ కానీ, పెంటగాన్ ప్రిజమ్ కానీ, పెంటగాన్ సిలిండర్, సో ఏదైనా సరే బేస్ ఈజ్ ఇంక్లినేషన్ విత్ ది హెచ్పి అని అనుకోండి. అంటే అప్పుడు మనకి ఆ బేస్ అనేది ఆన్ ద హెచ్పి ఉందన్నమాట. ఇప్పుడు రాస్తాను చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ inclined to HP, if it is inclined to HP, assume it is standing on HP. అర్థం కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్లైన్ టు ద హెచ్పి అంటే మనకి ఇచ్చే బేస్ అనేది ఆ సైడ్ కానీ ఏదైనా సరే ఇంక్లైన్ టు ద హెచ్పి అన్నాడంటే, సో అది మనకి ఆ బేస్ అనేది ఆన్ ద హెచ్పి ఉందన్నమాట. అలాగే సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్లైన్ టు విపి. ఓకేనా, సో ఇంక్లైన్ టు విపి అన్నాడంటే అజ్యూమ్ ఇట్ ఈజ్ స్టాండింగ్ ఆన్ విపి. అదే మనకి సైడ్ కానీ బేస్ కానీ ఇంక్లైన్ టు విపి అన్నాడంటే అప్పుడు మనకి ట్రూ షేప్ వచ్చేసి ఆన్ ద విపి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రా చేయాల్సింది ట్రూ షేప్. ఓకే, సో నెక్స్ట్ మనకి సో ఈ స్టెప్స్లోని మన సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ట్రూ షేప్ ఆఫ్ ది సాలిడ్. ఓకే, సో మనకి స్టెప్ 2 ఈజ్
ట్రూ షేప్ ఆఫ్ సాలిడ్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ప్రీవియస్ దాన్ని ట్రూ షేప్ డ్రా చేస్తాం, ఇప్పుడు ట్రూ షేప్ ఆఫ్ ది సాలిడ్. అంటే ట్రూ షేప్ ఆఫ్ ది సాలిడ్ అండ్ ట్రూ షేప్ ఏంటంటే, సో ద ప్రీవియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ట్రూ షేప్ సాలిడ్ వచ్చేసరికి మనకి హైట్ ఆఫ్ ది సాలిడ్. ఓకేనా, సో ఇంత ట్రూ షేప్ అంటే మన ఇచ్చింది హెక్సాగాన్ అయితే హెక్సాగాన్ షేప్ వస్తుంది, పెంటగాన్ అయితే పెంటగాన్ షేప్ వస్తుంది, అలాగే స్క్వేర్ అయితే స్క్వేర్ షేప్ వస్తుంది, అదే కోన్ కానీ సిలిండర్ అయితే సర్క్యులర్ షేప్ వస్తుంది. ఓకేనా, సో ఆ షేప్స్ వస్తాయి కదా, ఆ షేప్స్ మనకి ట్రూ షేప్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనకు దానికి హైట్ ఉంది. ప్రీవియస్ ద ప్లేన్స్కి సాలిడ్స్ కంపేర్ చేసి మన హైట్ ఎక్స్ట్రా వస్తుంది చెప్పి, సో ఆ హైట్ని డ్రా చేస్తే మనం దట్ ఈస్ ద ట్రూ షేప్ ఆఫ్ ది సాలిడ్. ఓకేనా, సో అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రూ షేప్ అంటే ఎలా వస్తుందంటే అది కూడా చెప్తాను చూడండి ఒకసారి. సిలిండర్ కానీ ఇది బండ గుర్తులు అంటారు కదా, అలాగనమాట, కొద్ది గుర్తుంచుకోండి. ఇది సిలిండర్ ఆర్ ప్రిజం. ఓకే, సిలిండర్ కానీ ప్రిజం కానీ వస్తే వాటి యొక్క ట్రూ షేప్ వచ్చేసి మనకి రెక్టాంగిల్ వస్తుంది. ఓకే, సో సిలిండర్ కానీ ప్రిజం కానీ మనకి డయాగ్రామ్ ఇస్తే సో దాని యొక్క ట్రూ షేప్ ఆఫ్ ద సాలిడ్ వచ్చేసి మనకి రెక్టాంగిల్ వస్తుంది. ఓకేనా, సో అదే మనకి నెక్స్ట్ కోన్ కానీ పిరమిడ్ కానీ ఇచ్చాడు అనుకోండి, సో దాని యొక్క ట్రూ షేప్ ఆఫ్ ద సాలిడ్ వచ్చేసి మనకి ట్రయాంగిల్ వస్తుంది. ఓకేనా, సో పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సారీ. సో మనకి సిలిండర్ అంటే సిలిండర్ అని చూడండి, సో దిస్ ఇస్ ద సిలిండర్ అనుకోండి. ఓకే, అలాగే ప్రిజం, సో ప్రిజమ్గా సిలిండర్ ఇలా ఉందనుకోండి. ఓకేనా, సో వీటి యొక్క మనం ఫ్రంట్ వ్యూ చూసాం, ఇది అంది హెచ్పి అని కూడా ఫ్రంట్ వ్యూ అన్నప్పుడు సో దీనికి మనకి ట్రయాంగిల్ షేప్ వస్తుంది, అలాగే దీనికి రెక్టాంగిల్ షేప్ వస్తుంది, దీనికి కూడా రెక్టాంగిల్ షేప్ వస్తుంది. ఓకేనా, సో అదే మన కోన్ అండ్ పిరమిడ్ అనుకోండి, సో ఫర్ కోన్ ఎలా ఉంటుంది, దిస్ ఇస్ ద కోన్. అదే పిరమిడ్ వచ్చేసరికి మనకి సో ఇలా ఉంటుంది. సో కోన్ కానీ పిరమిడ్ కానీ మన షేప్ వస్తుంది, ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. అది కూడా క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద స్టెప్స్. నెక్స్ట్ మనకి స్టెప్ 3. సో స్టెప్ 3కి వచ్చేసి మనకి టిల్టెడ్ ఆర్ ఇంక్లినేషన్ ఆఫ్ ది డయాగ్రామ్. tilted or inclination. Tilted or inclination, that is the axis position. Inclination the axis, maximum axis position ఉంటుందండి, axis position. సో దాన్ని బేస్ చేసుకొని మనం డ్రా ద టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ. డ్రా టాప్ వ్యూ ఆర్ ఫ్రంట్ వ్యూ, లేదా ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. ఓకేనా, సో నెక్స్ట్ మనకి స్టెప్ 4. సో స్టెప్ 4 వచ్చేసరికి రిమైనింగ్ ఇంక్లినేషన్, అంటే మనకి నెక్స్ట్ ఇంక్లినేషన్ ఉంటుంది. ఓకే, ప్రాబ్లం చెప్పిన అర్థం. ఎందుకంటే మనకి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చెప్తాను, ఒకసారి రాసేసి చెప్తాను మీకు. రిమైనింగ్ ఇంక్లినేషన్, దాని యొక్క డ్రా టాప్ వ్యూ ఆర్ ఫ్రంట్ వ్యూ. ఓకేనా, సో దీస్ ఆర్ ద మెయిన్ స్టెప్స్. ఓకే, సో ఈ స్టెప్స్ మనం డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఈ స్టెప్స్ ఏంది ఎలా అనేది ఇప్పుడు మనం చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ అన్నిటికీ 1 to 4 వరకు ఈ స్టెప్స్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యూబ్ తీసుకుందాం. ఓకేనా, సో క్యూబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రఫ్ డ్రా చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మీకు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ దాంట్లో కూడా. సో క్యూబ్ ఉందనుకోండి.
ఓకే, ఈ క్యూబ్ యొక్క మనకి డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఈ డయాగ్రామ్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే యాక్చువల్గా మనం ఎక్స్ అండ్ వై ఎక్స్ప్లెయిన్ డ్రా చేస్తాం. సో దిస్ ఈజ్ ఆన్ ది హెచ్పి ఉందనుకోండి, ద బేస్ ఆన్ ది హెచ్పి, ద బాటమ్ బేస్ ఆన్ ది హెచ్పి అన్నప్పుడు మనకి, సో దీనికి మనకి టాప్ ఏం వస్తుందండి, టాప్ మనకి స్క్వేర్ వస్తుంది, స్క్వేర్ వస్తుంది కదా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్పాను కదా మనకి ట్రూ షేప్ అనేసి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అంటే మనకి ఏ డయాగ్రామ్ ఇచ్చినా దాని యొక్క షేప్, అదే మనకి క్యూబ్ ఇచ్చాడు, లేదు మనకి నెక్స్ట్ ఒక పెంటగాన్ యొక్క పిరమిడ్ కానీ పెంటగాన్ ప్రిజం కానీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు పెంటగాన్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి స్టెప్ 2 ఏంటి, ట్రూ షేప్ ఆఫ్ ది సాలిడ్. ఓకే, సో మనకి ట్రూ షేప్ ఆఫ్ ది సాలిడ్, ఇక్కడ ట్రూ షేప్ ఆఫ్ ది సాలిడ్. అదే మన స్క్వేర్ కాబట్టి ఇది ఎంత ఉందో అదే అంతే ఉంటుంది. అదే మనకి ప్రిజం కానీ లేకపోతే సిలిండర్ కానీ కోన్ కానీ పిరమిడ్ కానీ ఉంటే, సో మనకి హైట్ ఉంది కదా. సో రెక్టాంగిల్ ఫస్ట్ ఇది సిలిండర్ కానీ ప్రిజం కానీ అయితే మనకి రెక్టాంగిల్ షేప్ వస్తుంది. అదే కోన్ కానీ పిరమిడ్ కానీ అయితే మనకి ఈ కోన్ షేప్ వస్తుంది, అంటే ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ కండిషన్, థర్డ్ కండిషన్ ఈజ్ ఇంక్లినేషన్ విత్ ది సంథింగ్ అంటాడు, అంటే ఇంక్లినేషన్ విత్ ద హెచ్పి కానీ ఇంక్లినేషన్ విత్ ద వీపీ కానీ అంటాడు. ఓకే, సో స్టెప్ 3లో ఇంక్లినేషన్ విత్ ద హెచ్పి అంటే స్టెప్ 4లో ఇంక్లినేషన్ విత్ ద వీపీ ఉంటుంది కంపల్సరీగా. ఓకేనా. అదే మనకి స్టెప్ 3లో ఇంక్లినేషన్ విత్ ద వీపీ అంటే స్టెప్ 4లో ఇంక్లినేషన్ విత్ ది హెచ్పి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ మనకి ఇంక్లినేషన్ విత్ ద హెచ్పి అన్నాడు అనుకోండి, ఫస్ట్ దిస్ ఇస్ ద హెచ్పి అన్నాడు అనుకోండి, అండ్ నెక్స్ట్ మనకి కంపల్సరీగా ఇది వీపీ ఉంటుంది ఫోర్త్ కండిషన్లో. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఇంక్లినేషన్ హెచ్పి అన్నప్పుడు, సో మనకి హెచ్పి ఇంక్లినేషన్ అనేది ఫ్రంట్ వ్యూలో కనబడుతుంది కాబట్టి, సో మనకి దీన్ని ఇచ్చిన యాంగిల్ ప్రకారం ఎంత డిగ్రీస్ ఇచ్చాడు అనేది తీసుకుంటాం. ఓకేనా. సో 30 degrees 40 degrees అనుకోండి, 30 degrees. సో నెక్స్ట్ వీటిలో ప్రొజెక్షన్ చేయాలి, కిందకి ప్రొజెక్షన్ చేయాలి. ఓకే, సో కిందకి ప్రొజెక్షన్ చేసి, సో నెక్స్ట్ ఇక్కడి నుంచి కూడా ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం. ఓకే, సో మీకు నెక్స్ట్ డయాగ్రామ్ డ్రా చేసి క్లియర్ అర్థమైంది, మీకు ఏంది అని చెప్తున్నాను మీకు అంతే, జస్ట్ వాట్ ఈస్ వాట్. ఓకే, సో ఇక్కడ అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంక్లినేషన్ మనకి వచ్చి కింద వైపుకు ఉంటుంది, సో పైన వచ్చింది కదా. నెక్స్ట్ వీపీ అన్నప్పుడు కింద వైపు, సో మనకి డయాగ్రామ్ ఇలా, సో ఇలాగా ఫైనల్గా ఏదో సంథింగ్ ఉంటుంది. సో యాంగిల్ 60, సో 45 అంటాడు. ఓకేనా. సో అర్థమైంది కదా మీ స్టెప్స్ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ ద ట్రూ షేప్, అండ్ దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్, అండ్ దిస్ ఇస్ ది థర్డ్ స్టెప్, అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ స్టెప్. ఓకే, సో దీస్ ఆర్ ది 4 స్టెప్స్. ఓకేనా. సో ఈ స్టెప్స్ మనకి గుర్తుంచుకోండి మీరు. ఓకే, సో సమ్వేర్ ఏంటంటే ఈ థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఉండదు. ఓకే, సో మన ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ అనేది ఓన్లీ టిల్టెడ్ విత్ ది హెచ్పి ఒకటి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ 2 డయాగ్రామ్స్ డ్రా చేసి సరిపోతుంది. ఓకే, సో బట్ మ్యాక్సిమం ఏంటంటే మనకి వీపీ కూడా ఇస్తారు, సారీ 4 స్టెప్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇంక్లినేషన్ విత్ ది బోత్ ది రిఫరెన్స్ ప్లేన్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ దాకా మీ స్టెప్స్ అర్థమైందా. సో నెక్స్ట్ ఏం చెప్తామంటే, సో నెక్స్ట్ మనం పొజిషన్. సో ఇంతకుముందు ఏంటంటే మనకి డైమెన్షనల్ పారామీటర్ చూస్తారు కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తారు చూడండి. సో డైమెన్షనల్ పారామీటర్ చూసారు కదా. సో దీంట్లో కోన్ సైడ్స్, ఎడ్జెస్, టాప్ ఫేస్, బాటమ్ ఫేస్, కార్నర్స్, ఓకేనా, స్లాంట్ ఎడ్జ్, ఓకే, అదే ఇంక్లినేషన్ ఎడ్జ్, సో జనరేటర్స్ ఇవన్నీ చూసారు కదా. సో యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లంలో మనకి ఏం ఇస్తాడు, మెయిన్ ద సైడ్ ఆన్ ది హెచ్పి అంటాడు, లేకపోతే ఏ కార్నర్ ఆన్ ది హెచ్పి అంటాడు, లేదా కార్నర్ ఆన్ ద వీపీ, ఏ సైడ్ ఆన్ ద వీపీ. ఓకేనా. సో ఈ మెయిన్ మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే సైడ్ కానీ కార్నర్ కానీ అంటాడు. ఓకే, సో సైడ్ కానీ ఎడ్జ్ కానీ లేదా కార్నర్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అనేది, ఆ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ పొజిషన్ ఎలా డ్రా చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా. సో లెట్స్ సీ. సో ఫస్ట్ ఏం చెప్తానంటే పిరమిడ్ తీసుకుంటాను. ఓకేనా. సో చూడండి. ఓకే, హియర్ వీ హ్యావ్ ది పిరమిడ్స్. సో ఇది చూసారండి, దిస్ ఇస్ ద స్క్వేర్ పిరమిడ్, పెంటగాన్ పిరమిడ్, దిస్ ఇస్ ది హెక్సగాన్ పిరమిడ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇవన్నీ చూసారా, ఫస్ట్ 1 2 3. సో ఇవి ఏంటంటే ఎడ్జ్ ఆర్ సైడ్ ఆఫ్ ది బేస్ ఇన్ ది హెచ్పి. ఓకే, ఈ సైడ్స్ కానీ ఎడ్జెస్ కానీ సైడ్స్ కానీ ఆఫ్ ది బేస్ ఇన్ ది హెచ్పి అన్నప్పుడు మనకి సో ఈ డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఓకేనా. సో డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది.
అంటే మనకి ఈ సైడ్ ఉంది చూసారా, సైడ్ కానీ ఎడ్జ్ కానీ అన్నప్పుడు ఈ పెంటగానికి కానీ స్క్వేర్కి కానీ హెక్సాగానికి కానీ ఈ సైడ్ అనేది మనకి రైట్ సైడ్ రావాలి. కానీ ఈ స్క్వేర్కి కానీ హెక్సా కానీ ఇలా వస్తుంది అనమాట. బట్ పెంటగానికి కానీ మనకి వన్ సైడ్ కార్నర్ వస్తుంది, అనదర్ సైడ్ సైడ్స్ కానీ ఎడ్జ్ కానీ వస్తుంది. ఓకే, సో అప్పుడు మనకి ఈ సైడ్ అనేది ఇది చూసారా, ఇది ఇది సో ఇవి మనకి రైట్ సైడ్ వస్తే ఈ సైడ్ కానీ ఎడ్జ్ ఆఫ్ ది బేస్ ఇన్ ది హెచ్పి అని అన్నప్పుడు ఇలా వస్తుంది. అదే సైడ్ ఆర్ ఎడ్జ్ ఆఫ్ ది బేస్ ఇన్ ద విపి అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ అనేది పైకి వస్తుంది, ఈ కోర్ అనేది కిందకు వస్తుంది. ఈ పెంటగాన్ పైకి వెళ్తుంది, ఈ కోర్ అనేది కిందకు వస్తుంది. ఈ హెక్సాగాన్ పైకి వెళ్తుంది, ఈ ట్రయాంగిల్ షేప్ అనేది కిందకు వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇది అట్ ద సేమ్ టైం యాక్సిస్. ఇక్కడ చూడండి, ఈ కండిషన్స్ ఇవే, వీటిని మించి అడగండి ఇవే మీకు. సో ఫస్ట్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఎడ్జ్ ఆర్ సైడ్ ఆఫ్ ది బేస్ ఇన్ ద హెచ్పి అన్నప్పుడు యాక్సిస్ ఉంది కదా, ఈ యాక్సిస్ లైన్ అనేది ప్యారలల్ టు ద విపి అండ్ పర్పెండిక్యులర్ టు ది హెచ్పి. ఓకేనా, సి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా అడుగుతాడు, యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు ద విపి అండ్ పర్పెండిక్యులర్ హెచ్పి. అప్పుడున్నప్పుడు ఈ యాక్సిస్ అనేది మనకి విపికి ప్యారలల్గా ఉంది, అండ్ ఈ హెచ్పి బేస్ హెచ్పి ఉంది, ఈ హెచ్పికి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా, సో అదే మనకి యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ విపి అని అనుకోండి, అప్పుడు మనకి ఇది కిందకు వస్తుంది, ఈ స్క్వేర్ అనేది మనకి పైకి వెళ్తుంది. ఓకేనా, సో రిమైనింగ్ అన్నీ అంతే. సో ఇక్కడ మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది సైడ్ కానీ ఎడ్జ్ కానీ ఆన్ ది సైడ్ ఆర్ ఎడ్జ్ ఆఫ్ ది బేస్ ఇన్ ద హెచ్పి అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి ఏం హెచ్పి కానీ విపి అన్నప్పుడు సైడ్ కానీ ఎడ్జెస్ అన్నప్పుడు మనకి ఈ రైట్ సైడ్లో మనకి ఈ ఉంది కదా సైడ్ అనేది రావాలి, సైడ్ కానీ ఎడ్జ్ కానీ రైట్ సైడ్ రావాలి. ఓకే, ఎగ్జాంపుల్ సైడ్ కానీ ఎడ్జ్ కానీ ఇన్ ది హెచ్పి కానీ ఇన్ ద విపి అన్నప్పుడు మనకి రైట్ సైడ్లో ఈ స్ట్రైట్ లైన్స్ రావాలి. ఓకే, అదే మనకి కార్నర్ ఆఫ్ ది బేస్ ఇన్ ది హెచ్పి కానీ విపి గారు అన్నప్పుడు ఆ కార్నర్ అనేది మనకి రైట్ సైడ్లో రావాలి. ఇక్కడ చూడండి, పెంటగాన్ చూసి రైట్ సైడ్లో ఉంది. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ హెక్సాగాన్. ఇది ఈ హెక్సాగాన్ కూడా ఎలా అవుతుంది, సో ఇక్కడ మనకి కార్నర్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, సో ఈ కార్నర్ అనేది మనకి రైట్ సైడ్లో వచ్చేసింది. అర్థమైంది కదా. ఇంకోసారి చెప్తాను, మనకి సైడ్ ఆర్ ఎడ్జ్ ఆఫ్ ది బేస్ ఇన్ ద హెచ్పి ఆర్ విపి అన్నప్పుడు రైట్ సైడ్లో ఈ స్ట్రైట్ లైన్స్ అనేవి రైట్ సైడ్లో ఉండాలి. అదే మనకి కార్నర్ ఆఫ్ ది బేస్ ఇన్ ద హెచ్పి కానీ విపి కానీ అన్నప్పుడు ఇవి రైట్ సైడ్లో కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ ఏదో ఒక కార్నర్ మనకి రైట్ సైడ్లో రావాలి. ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్. ఓకేనా, సో మనకి నెక్స్ట్ మనకి ఈ వచ్చి యాక్సిస్ ప్యారలల్ టు విపి పర్పెండిక్యులర్ టు హెచ్పి అనేది రెండింటికి కార్నర్ వచ్చినప్పుడు రెండింటికి సేమ్ ఉంటుంది. ఇక్కడ యాక్సిస్ ప్యారలల్ టు విపి అండ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి ఈ రెండింటిలో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మన నెక్స్ట్ కండిషన్ ఏంటి, సైడ్ ఆర్ ఎడ్జ్ ఆఫ్ ది బేస్ ఇన్ ద హెచ్పి అన్నప్పుడు కింద వస్తుంది, స్క్వేర్ ట్రూ షేప్ అనేది కింద వస్తుంది. ఓకే, ఈ ట్రూ షేప్ ఆఫ్ ద సాలిడ్ అనేది పైకి వస్తుంది. అదే ఇక్కడ ఇన్ ద విపి అని అనుకోండి, ఈ ట్రూ షేప్ పైన వస్తుంది, ఈ ట్రూ షేప్ ఆఫ్ ద సాలిడ్ అనేది కింద వస్తుంది. ఓకేనా, ఈ కండిషన్ అనేది అన్నిటికి సేమ్. ఓకే, విపి అన్నప్పుడు పైకి వెళ్తుంది, హెచ్పి అన్నప్పుడు ఈ ట్రూ షేప్ అని కిందకు వస్తుంది. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ ఇంకోటి చూస్తాను, అప్పుడు మన ప్రిజం చూపిస్తాను. చూడండి, సో దిస్ ఇస్ ద prism. So here this is the square prism and this is the pentagonal prism and this is the hexagonal prism. Okay na, so these are the prisms. So prism చూసినప్పుడు మీరు సో ఇక్కడ చూడండి, మీరు the edge and side of the base in the VP, ఈసారి VP చూపించాయి. in the previous problem HP in the VP. ఓకే, సో ఇక్కడ సైడ్ ఆఫ్ ది బేస్. ఓకే, ఇక్కడ సైడ్ అంతే మనకి ఈ సైడ్, this is the side and this is the side. ఓకేనా, సో దిస్ ఇస్ ద పెంటగానల్, రెక్టాంగులర్ షేప్ అవుతుంది. అలాగే హెక్సాగాన్ కూడా మనకి చూడండి, సో ఏదైనా సరే ఆన్ ద బేస్ కానీ హెచ్పి ఆన్ ద విపి అన్నప్పుడు మనకి సో రైట్ సైడ్ మనకి స్ట్రైట్ లైన్ అనేది రావాలి. ఇక్కడ నేను కార్నర్ డ్రా చేయదు, అదే కార్నర్ వచ్చింది అనుకోండి, సో ఇది ఇటు తిరిగిపోతుంది అనమాట. సో ఇది మనకు టర్న్ అవుతుంది, ఈ స్క్వేర్ అనేది టర్న్ అవుతుంది. టర్న్ అయినప్పుడు ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ ఏదో సరే ఇక్కడ కార్నర్ ఇది కానీ కార్నర్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇది మనకి రివర్స్ అవుతుంది, స్ట్రైట్ ఎట్ అవుతుంది, ఈ కార్నర్ ఎట్ వస్తుంది. సో ఇది కూడా అంతే, మనకి రివర్స్ అవడం వల్ల సో రొటేట్ అవుతుంది. 90 degrees రొటేట్ అయినప్పుడు మనకి ఈ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది, ఈ కార్నర్ అనేది ఇక్కడ వస్తుంది, ఈ కార్నర్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద ప్రిజం. ఓకే, దీస్ ఆర్ ది ప్రిజమ్స్. సో ప్రిజమ్స్ చెప్పిన ప్రిజమ్స్ కానీ పిరమిడ్స్ కానీ బేస్ని బట్టి నేమ్స్ మారుతూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను. సో మనకి 2 ఫేసెస్ ఉంటాయి. 2 ఫేసెస్ ఉన్నప్పుడు మనకి బాటమ్ ఫేస్కి టాప్ ఫేస్కి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వాలి. ఓకే,
ఓకే, డిఫరెంట్ నేమ్స్. ఇక్కడ నేను చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద బాటమ్ ఫేస్కి ఏబిసిడి ఇచ్చిన, పైన 1 2 3 ఇచ్చాను. మీరు కావాలంటే బాటంలో ఏబిసిడీలు ఇవ్వండి, పైన A1 B1 C1 D1 అలా కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఐ హోప్ యు అండర్స్టాండ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దీంట్లో మనం యాక్సిస్ కండిషన్ చూసినట్టే, యాక్సిస్ ఈస్ ప్యారలల్ టు ది హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు ది విపి. ఓకేనా? యాక్సిస్ ప్యారలల్ టు ద హెచ్పి, పర్పెండిక్యులర్ టు ద విపి. అదే ప్రీవియస్ దాంట్లో చూసినట్టంటే యాక్సిస్ ప్యారలల్ టు ది విపి అండ్ పర్పెండిక్యులర్ టు ది హెచ్పి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అప్పుడు మనకి యాక్సిస్ ప్యారలల్ టు ది విపి, పర్పెండిక్యులర్ హెచ్పి అన్నప్పుడు సో ఇలా ఉంటుంది. అంటే మనకి ఈ యాక్సిస్ అనేది పై వైపుగా ఉంటుంది. అదే మనకి ఇక్కడ యాక్సిస్ ప్యారలల్ టు ది హెచ్పి పర్పెండిక్యులర్ విపి అన్నప్పుడు మనకి యాక్సిస్ అనేది కింద సైడ్కి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మనం. నెక్స్ట్ సిలిండర్ అండ్ కోన్ కదా, అది కూడా చూద్దాం. సో సి, సో దిస్ ఇస్ ద కోన్ అండ్ సిలిండర్. ఓకే, దిస్ ఇస్ ద కోన్ అండ్ దిస్ ఇస్ ద సిలిండర్. సో ఇక్కడ మనకి బేస్ ఆఫ్ ది సర్కిల్ ఆన్ ది హెచ్పి అన్నప్పుడు మనకి ఆ సర్కిల్ యొక్క ఆ బేస్ యొక్క సర్కిల్ షేప్, ట్రూ షేప్ అని కింద వస్తుంది. అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ ద ట్రూ షేప్ ఆఫ్ ద సాలిడ్ అనేది మనకి పైన వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక ఇంకో కండిషన్ ఏంటంటే జనరేటర్ ఆఫ్ ది కోన్ ప్యారలల్ టు ద విపి లేదా ప్యారలల్ టు ద హెచ్పి అంటాడు. అంటే జనరేటర్ ఆఫ్ ది కోన్. సో ఇదనమాట. సో ది రెడ్ కలర్ ఉంది చూసారు. సో ఇది జనరేటర్ ఆఫ్ ది కోన్. సో జనరేటర్ ఆఫ్ ది కోన్ అనేది మనకి విపి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేన్స్ తీసుకుని బ్యాక్ సైడ్ ప్లేన్ ఉంటే దిస్ ఇస్ ద విపి అనమాట. విపికి సో ఇది ఆన్ ది హెచ్పి ఉంది. సో ఇది హెచ్పి ఉంది. సో మనకి అప్పుడు మనం ఏమవుతుందంటే ఫ్రంట్ వ్యూ ఇలా కనబడుతుంది. ఓకేనా? సో జనరేటర్ ఆఫ్ ది కోన్ ఈజ్ ప్యారలల్ టు ది విపి. ఓకే, సో నెక్స్ట్ అలాగే యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది హెచ్పి అండ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ద విపి. సో దిస్ ద యాక్సిస్ లైన్ అనేది మనకి విపికి ప్యారలల్గా ఉంటుంది. అలాగే హెచ్పికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ సైడ్ అనుకోండి. ఓకేనా? సో ఇది విపి అనుకోండి. నెక్స్ట్ సో ఇది హెచ్పి అనుకోండి. ఓకే, బేస్ అనేది మన హెచ్పి ఉంది. సో ఓకేనా? సో ఈ జనరేటర్ అనేది మనకి విపికి ప్యారలల్గా, ఓకేనా, విపికి ప్యారలల్, అలాగే యాక్సిస్ కూడా ప్యారలల్గా ఉంటుంది. సో విపికి ప్యారలల్ ఉంటే ఆటోమేటిక్గా మనకి హెచ్పికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. చూసారా? హెచ్పిది, ఇది హెచ్పికి ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా? సో దీస్ ఆర్ ది జనరేటర్స్. ఓకే, సేమ్ కండిషన్ ఇక్కడ సిలిండర్ కూడా అంతే. సిలిండర్ కూడా బేస్ ఆఫ్ ది సర్కిల్ ఆన్ ది హెచ్పి అన్నప్పుడు మనకి బేస్ సర్కిల్ లా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి 2 పాయింట్స్ వస్తాయి. ఓకే, ప్రాబ్లం డ్రా చేసి చెప్తాను యాక్చువల్గా. ఓకేనా? సో మనకి జనరేటర్స్ మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేస్తాం. సో దానికి బాటంలో 1 2 3 4 ఇస్తాం, పైన ఏబిసిడి ఇలా ఇస్తాం. ఓకేనా? సో అది మనకి టాప్ వ్యూ చూసినప్పుడు రెండు కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి, టాప్ ఫేస్ అండ్ బాటమ్ ఫేస్ కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి అప్పుడు మనం పైన ఉన్న పాయింట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, బాటమ్ ఏ పైన 1 అనుకోండి, కోయిన్సైడ్ అయినప్పుడు మనకి A, 1. అలాగే సో దిస్ 6 అనుకోండి, సారీ 6 కాదు, ఈ దిస్ ఇస్ ద ఈ అండ్ దిస్ ఇస్ ద 5 అనుకుంటే, సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 5, E కోయిన్సైడ్ అవుతాయి. ఓకే, టాప్ వ్యూని చూసినప్పుడు మనకి ఈ పాయింట్లన్నీ కోయిన్సైడ్ అవుతాయి. బాటమ్ ఫేస్ టాప్ ఫేస్ అండ్ బాటమ్ ఫేస్ కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి అప్పుడు మనకి 2 పాయింట్స్ ఇస్తాం మనం. ఓకేనా? అదే మనం ఫ్రంట్ వ్యూని చూసినప్పుడు, దీని ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు బాటమ్ వేరే టాప్ వేరే అయిపోతుంది కాబట్టి సో బాటంలో మనం ABCDEFG ఇలా ఇస్తాం. టాప్లో దాని పైన టాప్ యొక్క నేమ్స్ ఏది ఇస్తున్నాం 1 2 3 4 అవి కూడా ఇస్తాం. ఓకేనా? సో దిస్ ఇస్ దట్స్ ఇట్. ఓకే, మీకు అర్థమైందండి. మీకు అర్థం కాకపోతే ఏ పాయింట్ అయితే అర్థం కాలేదో ఆ పోర్షన్ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఆర్ ద ఫస్ట్ వన్ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇంట్రడక్షన్. సో దీని తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో మనకి దీంట్లో మ్యాక్సిమం ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ అనుకోండి. సో దీంట్లో మనకి దీస్ ఆర్ ద లైన్స్, విజిబుల్ లైన్స్. సో ఇది ఉన్నాయి చూసారా, ఇది డాటెడ్ లైన్స్ బెటర్, ఎందుకంటే ఇన్విజిబుల్ లైన్స్. ఓకేనా? సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ లైన్ కనబడుతుంది, బట్ వెనకాల ఉన్న ఈ లైన్స్ కనబడవు. సో డాటెడ్ లైన్స్ డ్రా చేయాలి. ఓకే, అదే కోన్ కానీ సిలిండర్ కానీ మనకి ఒక్క నిమిషం చూపిస్తాను కానీ, చూడండి. ఓకే, సో దిస్ ఇస్ ఆర్ ద, ఇది విజిబుల్ లైన్, ఇది విజిబుల్ లైన్, ఇది ఇన్విజిబుల్ లైన్ కాబట్టి డాటెడ్ లైన్స్ చూపిస్తాం. ఇక్కడ అంతే, ఇది ఇన్విజిబుల్ లైన్ కాబట్టి డాటెడ్ లైన్స్, ఇక్కడ డాటెడ్ లైన్స్. యాక్చువల్లీ ఇవి కూడా డాటెడ్ లైన్స్ రావాలి.
ఓకేనా. సో డాటెడ్ లైన్స్ ఉంటాయి ఇవి. ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఫస్ట్ విజిబుల్ లైన్, నెక్స్ట్ డాటెడ్ లైన్స్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద యాక్సిస్ లైన్. ఓకే. సో యాక్సిస్ లైన్ అనేది ఇది ఇక్కడ యాక్చువల్లీ ఇది ఉంటుంది, బట్ విజిబుల్ లైన్ ఉంది కాబట్టి కనబడుతుంది మనకి ఇది. ఓకేనా. దిస్ ఇస్ ద యాక్సిస్ లైన్. నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ విజిబుల్ లైన్ ఎలా ఉంటుంది, స్ట్రైట్గా ఎలా ఉంటుంది. అదే డాటెడ్ లైన్స్, డాటెడ్ లైన్స్ ఎలా ఉంటుంది, ఇలాగా ఉంటుంది. నెక్స్ట్ యాక్సిస్ లైన్ ఇలాగా చిన్న గీత చిన్న గీత పెద్ద గీత ఇలా. సో యాక్సిస్ లైన్ ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మెయిన్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. సో మనకైతే డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ విజిబుల్ లైన్, అంటే మనకి ఇక్కడ విజిబుల్ లైన్ ఉంది కదా, మనకు కనబడే లైన్స్ ఫస్ట్ డ్రా చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే విజిబుల్ లైన్స్, డాటెడ్ లైన్స్ అండ్ యాక్సిస్ లైన్ కోయిన్సైడ్ అవుతాయి. అప్పుడు మనకి ఫస్ట్ విజిబుల్ లైన్ మాత్రమే డ్రా చేయాలి. అర్థమైందా. సో విజిబుల్ లైన్ మాత్రమే డ్రా చేయాలి. చూపించాలంటే మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఏంటంటే మనకి, సో ఇది మనకి ఇలా ఉందన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు మనకి విజిబుల్ లైన్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం వెనకాల డాటెడ్ లైన్స్ ఉంది. రెండిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి విజిబుల్ లైన్కి ఇవ్వాలి. ఓకేనా. అలాగే ఇక్కడ అంతే, ఇక్కడ మనకి విజిబుల్ లైన్ ఉంది, అలాగే ఈ పాయింట్ నుంచి డాటెడ్ లైన్స్ ఉంటుంది, కానీ మనం విజిబుల్ లైన్ మాత్రమే డ్రా చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే యాక్సిస్ లైన్ ఉంది. ఓకేనా. యాక్సిస్ లైన్. సో యాక్సిస్ లైన్ వెనకాల మనకి విజిబుల్ లైన్ వస్తే విజిబుల్ లైన్ మాత్రమే డ్రా చేస్తాం. ఓకే. సో అలా కాకుండా యాక్సిస్ లైన్ అండ్ డాటెడ్ లైన్స్ కోయిన్సైడ్ అయితే, ఓకే, అప్పుడు మనం యాక్సిస్ లైన్ డ్రా చేస్తాం, డాటెడ్ లైన్స్ డ్రా చేయం. డాటెడ్ లైన్స్ అనేది లాస్ట్లో డ్రా చేస్తాం అనమాట, లాస్ట్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ విజిబుల్ లైన్, నెక్స్ట్ ప్రిఫరెన్స్ యాక్సిస్ లైన్, థర్డ్ ప్రిఫరెన్స్ డాటెడ్ లైన్స్. ఓకేనా. అంటే నేను చెప్పేది అంటే యాక్సిస్ విజిబుల్ లైను, డాటెడ్ లైన్స్, యాక్సిస్ లైన్ కోయిన్సైడ్ మూడు ఒకేసారి వచ్చాయనుకోండి. ఓకే. మూడు ఒకేసారి వచ్చినప్పుడు మనం విజిబుల్ లైన్ మాత్రమే డ్రా చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఇది మనకి విజిబుల్ లైన్. సో వెనకాల ఈ లైన్ చూసారా, ఈ లైన్ ఇక్కడ నుంచి డాటెడ్ లైన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ కోయిన్సైడ్ అయిపోయింది. అలాగే మిడ్ పాయింట్ నుంచి యాక్సిస్ లైన్ ఒకటి ఉంది, అది ఇక్కడ కోయిన్సైడ్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాం, మూడు లైన్స్ ఉన్నాయి, బట్ మనం ఏం చేస్తాం, విజిబుల్ లైన్ మాత్రమే డ్రా చేస్తాం. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనం డాటెడ్ లైన్, యాక్సిస్ లైన్ రెండు కోయిన్సైడ్ అయినాయి అనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ యాక్సిస్ లైన్ని మాత్రమే డ్రా చేస్తాం. ఏం అడ్డు లేదు, డాటెడ్ లైన్స్ కానీ విజిబుల్ లైన్ లేదు, యాక్సిస్ లైన్ లేదు అన్నప్పుడు మాత్రమే డాటెడ్ లైన్స్ మనం చూపిస్తాం. ఓకేనా. సో అర్థమైందా. సో దట్స్ ఇట్. ఓకేనా. సో మీకు ఏ పార్ట్ అయితే అర్థం కాలేదు, ఏదైనా రిపీట్ చేయాలనుకుంటే, మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే, ఓకేనా, ఆ పార్ట్ వరకు నాకు ఆ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో థ్యాంక్ యూ.